పగలు బ్యాంక్ దోపిడీ, రాత్రిళ్లు ఏటీఎంలో చోరీలు, చైన్ స్నాచింగ్లు, వెహికల్ దొంగతనాలు. ఏ పేపర్ చూసినా, ఛానల్ చూసినా లూటీలు, దొమ్మిలకు సంబంధించిన వార్తలే. కొన్ని నెలలుగా రాష్ట్రంలో దోపిడీలు, దొంగతనాలు ఎక్కువయ్యాయి. క్రైమ్ రికార్డ్స్ పరిశీలిస్తే తేలిన అంశం ఇది. వరుస దొంగతనాలతో ఖాతాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. బ్యాంకర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో పెరిగిపోయిన బ్యాంక్ ఏటీఎం చోరీలపై V6 స్పాట్ లైట్. ముందు చొప్పదండి, మొన్న మధ్య బాలానగర్, కొన్ని రోజుల క్రితం దక్కన్ గ్రామీణ బ్యాంక్, ఈ మధ్య భూపాలపల్లి. అక్కడ ఇక్కడ అని లేదు, రాష్ట్ర వ్యాప్తంగా భారీ చోరీలు జరుగుతున్నాయి. లక్షలకు లక్షలు మాయమవుతున్నాయి. దొంగల బీభత్సానికి బ్యాంకులతో పాటు ఖాతాదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇంతకీ చోరీలు ఎందుకు పెరుగుతున్నాయి? రోజు పొద్దున లేస్తే ఇవే బ్రేకింగ్ న్యూస్లు. పేపర్లు, టీవీలు ఎక్కడ చూసినా దోపిడీ, దొంగతనాలు, చోరీకి సంబంధించిన వార్తలే. 2014 దొంగలకు బాగా కలిసొచ్చిన ఏడాదిలా ఉంది. ఏ బ్యాంక్ లూటీ తీసుకున్నా మినిమం 1/2 కోటికి పైనే లూటీ అయినట్టు రికార్డులు చెప్తున్నాయి. చొప్పదండి, బాలానగర్, ఘట్కేసర్లలో పక్కాగా రెక్కి నిర్వహించి దోపిడీకి పాల్పడ్డారు దొంగలు. ఈ ఏడాది చోటు చేసుకున్న భారీ దొంగతనాలు ఇవే కాదు, ఇంకా జనం గుర్తించని, బ్యాంకులు లైట్ తీసుకున్న రికార్డులకెక్కని చోరీ సొత్తు ఇంకా చాలానే ఉంది. ఇవే కాదు, ఏటీఎం పగలగొట్టి డబ్బు ఎత్తుకెళ్లిన ఇన్సిడెంట్స్ రోజు రాష్ట్రంలో ఏదో మూల వింటూనే ఉన్నాం. వీటికి తోడు చైన్ స్నాచింగ్లు, వెహికల్ చోరీలు, మిగతా దోపిడీలు ఉండనే ఉన్నాయి. ఏదైతేనేం చోరీ సొత్తు భారీగా ఉంటోంది. రికవరీ సొమ్ము మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. బ్యాంక్, ఏటీఎంల చోరీతో దొంగలకు బాగానే గిట్టుబాటు అవుతోంది. కానీ బ్యాంకులకు, ఖాతాదారులకు మాత్రం భారీ నష్టం జరుగుతోంది. చోరీ సొమ్ము రికవరీలో పెద్దగా రిజల్ట్ ఉండట్లేదు. దాంతో ఖాతాదారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు సిబ్బంది బ్యాంకు తాళం వేసేసుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు. నిన్న రాత్రి నుంచి నిన్న మధ్యరాత్రి మధ్యలో కొంతమంది గుర్తు తెలియని దొంగలు గ్యాస్ సిలిండర్, ఒక ఇండియన్ గ్యాస్ సిలిండర్, ఒకటి వేరే గ్యాస్ సిలిండర్ తీసుకొని వచ్చేసి ఇక్కడ అల్వాల ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఈ పక్క సందులో నుండి ఈ పక్క సందులో ఉన్నటువంటి డోర్ను కట్ చేసి గ్యాస్ కట్టర్తో కట్ చేసి లోపలికి ప్రవేశించి స్ట్రాంగ్ రూమ్కి ఉన్నటువంటి గ్రిల్ దాన్ని కూడా గొల్లెని కట్ చేసి స్ట్రాంగ్ రూమ్లోకి ప్రవేశించారు. రూమ్లోకి ప్రవేశించిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి సేఫ్టీ లాకర్ను తెరవడానికి విఫల ప్రయత్నం చేశారు. సేఫ్టీ లాకర్ను కూడా కట్ చేసే ప్రయత్నం చేశారు గ్యాస్ కట్టర్తో. గ్యాస్ కట్టర్తో సాధ్యం కాలేదు కనుక వదిలిపెట్టేసి పారిపోయారు. దీంట్లో వాళ్ళు వదిలిపెట్టినటువంటి 2 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. తర్వాత వాళ్ళ ఇంకా పాదముద్రలు, వేలిముద్రలు కూడా ఇక్కడ ఉన్నాయి కొన్ని. మరోవైపు బ్యాంకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దోపిడీలు మాత్రం ఆగట్లేదు. పైగా మరింత ఎక్కువ అవుతున్నాయి. హైదరాబాద్ ని విశ్వనగరంగా మారుస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇస్తున్న చోరీలు, దొంగతనాలతో నగరం కీర్తి మజకబారుతోంది. ఒక్క హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణలోని చిన్న చిన్న నగరాలు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోనూ దోపిడీ, దొంగతనాలు భారీగానే నమోదవుతున్నాయి. మొత్తానికి రాబరీస్ తో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన దొంగల ఆట కట్టించడంలో పోలీసు యంత్రాంగం విఫలమవుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు బ్యాంకుల భద్రతపై తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. బ్యాంకుల్లో మన డబ్బు సేఫ్ అనుకునే పరిస్థితుల్ని దోపిడీ దొంగలు మార్చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలే దీనికి సాక్ష్యం. భారీ దొంగతనాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అంతేనా, ఎత్తుకెళ్లిన సొమ్ము ఉగ్రవాద కార్యకలాపాలకు వెళ్తోందన్న షాకింగ్ న్యూస్ ఖాతాదారులను హడలెత్తిస్తోంది. గత కొన్ని నెలలుగా పెరిగిన బ్యాంకు దోపిడీలను ఓసారి చూద్దాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది చొప్పదండి స్టేట్ బ్యాంక్ చోరీ. ఈ ఏడాది ఫిబ్రవరి 1న జరిగింది ఈ రాబరీ. కరీంనగర్ జిల్లా చొప్పదండి నేషనల్ హైవే 7 పై రోడ్డు పక్కనే ఉంటుంది SBI. పెద్దగా సెక్యూరిటీ లేని బ్యాంక్. నిత్యం ఖాతాదారులతో కిటకిటలాడేది. కానీ ఫిబ్రవరి 1న దోపిడీ దొంగలు పక్కాగా రెక్కి నిర్వహించి 46 లక్షలు ఎత్తుకెళ్లారు. ఖాతాదారుల్ని బంధించి, బ్యాంక్ ఉద్యోగుల్ని బెదిరించి లాకర్లలో దాచిన డబ్బును దర్జాగా ఎత్తుకెళ్లారు. అది కేవలం 2 2-వీలర్ బైక్స్ పై. బ్రాంచ్కి వచ్చాను. 10ంటికి డెకాయిడ్స్ వచ్చేసి నన్ను కొట్టి 2-3 సార్లు కొట్టి లోపల స్టేషనరీ రూమ్లో బంధించేసి మిగతా స్టాఫ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరినీ నా దగ్గర పెట్టేసి వాళ్ళు బయట ఏం చేసింది నాకేం తెలియదు. తర్వాత క్యాష్ ఆఫీసర్ కూడా వచ్చిన తర్వాత నలుగురు వెపన్స్ ఉన్నాయి, 2 పిస్టల్స్ 2 నైఫ్స్ ఉన్నాయి. వచ్చి క్యాష్ ఆఫీసర్ కూడా వచ్చిన తర్వాత ఆయన దగ్గర కీస్ కూడా తీసుకుని మమ్మల్ని తీయమని చెప్పేసి క్యాష్ అది తీసుకుని వెళ్ళిపోయారు. ఇంతకీ ఈ చోరీ సొమ్ము ఎక్కడికెళ్లిందని ఇంట్రాగేట్ చేస్తే మూలాలు 24 పరగణాల్లో తేలాయి. అదే వెస్ట్ బెంగాల్లో.
మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుని జమాతల్ ముజాహిదీన్ పేరుతో కొత్త ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసిన ముష్కరులు చొప్పదండి ఎస్బీఐను టార్గెట్ చేశారని తెలిసింది. చొప్పదండిలోనే కాదు, మహబూబ్ నగర్లోని బాలానగర్లో జరిగిన దోపిడీలో కూడా ఉగ్రవాదుల హస్తం ఉందన్నది పోలీసుల అనుమానం. అధునాతన గ్యాస్ కట్టర్లతో బ్యాంక్ షట్టర్లను పగలగొట్టి లాకర్లలోని సొమ్మును ఎత్తుకెళ్లారు. ఇది ఆగస్టులో బాలానగర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో జరిగింది. 4 కోట్ల రూపాయల విలువైన సొత్తును, నగదును దుండగులు ఎత్తుకుపోయారు. ఈ కేస్ ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. ఇవే కాదు, రీసెంట్ గా ఘట్కేసర్లో దక్కన్ గ్రామీణ బ్యాంక్ చోరీకి గురైంది. సుమారు 1/2 కోటి దాకా ఎత్తుకెళ్లారు దొంగలు. ఇవన్నీ ఉగ్రవాదుల ప్రమేయంతో జరిగినవేనన్నది పోలీసుల అనుమానం. ఎత్తుకెళ్లిన సొమ్ముతో హైదరాబాద్ తో పాటు తిరుపతి అవుట్స్కట్స్ లో పెద్ద ఎత్తున భూముల కొనుగోలు కోసం ప్రయత్నించినట్టు ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించి పెద్ద ఎత్తున డబ్బుల్ని ఉగ్రవాద సంస్థలకు మళ్లించే లక్ష్యంతో ఈ రాబరీస్ జరిగినట్టు అనుమానిస్తున్నారు. నిజానికి చొప్పదండి చోరీ కేసులో కూపీ లాగుతుంటే బెంగాల్లో మూలాలు బయటపడ్డాయి. ఈ సొమ్ముతో దీపావళి రోజున దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. బూర్ద్వాన్లోని ఖాగ్రాఘర్లో ఈ నెల 2న ఓ ఇంట్లో పేలుడు చోటు చేసుకుంది. బాంబులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మధ్యప్రదేశ్ ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాది ఒకడు చనిపోయాడు. అక్కడ దొరికిన నగదు మీద చొప్పదండి ఎస్బీఐ లేబుల్స్, బ్యాంక్ సీల్స్ కనిపించాయి. దాంతో తీగ లాగితే డొంకంతా కదిలింది. బూర్ద్వాన్ పేలుడుతో జాతీయ స్థాయిలో ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలో ఉగ్రవాదుల కార్యకలాపాలపై కన్నేశారు అధికారులు. వరుస దొంగతనాలతో ఖాతాదారులు బెంబేలెత్తుతున్నారు. మరోవైపు ఏటీఎం సెంటర్ల దగ్గర జరుగుతున్న దారుణాలు వణికిస్తున్నాయి. ఏటీఎంలు ఎనీ టైం మర్డర్ సెంటర్లుగా మారిపోయాయి. ఈజీ మనీ కోసం స్టూడెంట్స్, కొందరు జులాయిలు ఈ తరహా దోపిడీలకు పాల్పడుతున్నారు. అవసరమైతే సెక్యూరిటీ గార్డ్స్ ని చంపైనా నగదు దోచుకెళ్లే విష సంస్కృతి మొదలైంది. దాంతో రాత్రి వేళల్లో ఏటీఎంల దగ్గర డ్యూటీ అంటేనే వణికిపోతున్నారు గార్డ్స్. సీసీ కెమెరాలతో సహా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏటీఎం చోరీలను అరికట్టలేకపోతున్నారు. దోపిడీ దొంగల అరాచకాలు ఖాతాదారులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. బ్యాంకర్లకు సవాల్గా మారాయి. బ్యాంకుల భద్రత కోసం పోలీసులు దృష్టి పెట్టబోతున్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లకు చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇకనైనా దొంగతనాలు ఆగుతాయా? ఓవైపు పాలకులు హైదరాబాద్ను విశ్వనగరంగా మారుస్తామని హామీలిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్తో సహా తెలంగాణ వ్యాప్తంగా దోపిడీలు, దొంగతనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసేందుకే పోలీసులకు తలకు మించిన భారంగా మారుతోంది. వీటికి బ్యాంక్, ఏటీఎం దోపిడీలు అదనం. కొన్ని నెలలుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న భారీ చోరీలను విశ్లేషిస్తే పోలీసులకు కొన్ని వివరాలు తెలిసాయి. పక్కాగా రెక్కి నిర్వహించాకే చోరీలు జరుగుతున్నాయన్న ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. అంటే లూటీకి ముందే బ్యాంకులపై నిఘా పెట్టి లూప్ హోల్స్ ని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారన్నమాట. చొప్పదండి చోరీలో ఉగ్రవాదుల హస్తం ఉందన్న అనుమానాలతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. అందుకే ఇకపై మూలాల్లోంచి నిఘా పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకోబోతోంది పోలీస్ డిపార్ట్మెంట్. దోపిడీ దొంగలు ట్రెండ్ మార్చారు. నగరాలు, ఓ మోస్తరు టౌన్లలో నిఘా ఎక్కువవుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులను టార్గెట్ గా చేసుకుంటున్నారు దొంగలు. ఈ మధ్యకాలంలో జరిగిన దోపిడీలన్నీ ఓ మోస్తరు పట్టణాలు, గ్రామాల్లో జరిగినవే. ఉగ్రవాదులతో పాటు మరికొన్ని ముఠాలు బ్యాంకులు, ఏటీఎంలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారన్నది పోలీసుల అనుమానం. మరికొన్ని ముఠాలు రాష్ట్రంలో అడుగుపెట్టి ఉంటాయన్నది ఖాకీల డౌట్. అందుకే బ్యాంకర్లతో సమావేశమై పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకునే దిశగా పోలీస్ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఆధునిక టెక్నాలజీని, కార్డు క్లోనింగ్ లాంటి సాఫ్ట్వేర్లతో పెద్ద ఎత్తున ఖాతాదారుల సొమ్ము లూటీ చేస్తున్నారు కొందరు. వాటిపైన నిఘా పెట్టేందుకు సైబర్ చట్టాల్ని పటిష్టం చేస్తామని అంటున్నారు. ఏదైతేనేం ఇన్నాళ్లు బ్యాంక్ సెక్యూరిటీని వాళ్లకే వదిలేసిన పోలీస్ యంత్రాంగం ఇప్పుడు వాటి భద్రతపైన నజరు పెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. రాష్ట్రంలో ఆర్థిక నేరాలు ఎక్కువ అవుతున్నాయని క్రైమ్ రికార్డ్స్ చెప్తున్నాయి. బ్యాంక్, ఏటీఎం దొంగతనాలు జనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తేనే ఈ నేరాలను అరికట్టేందుకు అవకాశం ఉంది. ఇది V6 స్పాట్లైట్.